హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ హుజూర్ సాయం నాందేడ్ టు కరీంనగర్ టు తిరుపతి ట్రైన్కి వీడియో తీయడం జరిగింది. పోయిన శనివారం ఈ ట్రైన్ మనకు రాలేదు. ఎందుకు అంటే బాసర దగ్గర బాగా వర్షం ఉండుట్లా బాసర వంతెన కిందికి వెళ్ళి నీళ్లు పోవటం వలన ఈ ట్రైన్ని దారి మళ్లించారు. అటు నాందేడ్, పల్లి వైద్యనాథ్ అట్లకెళ్ళి ఇది చేరుకుంది. ప్రస్తుతానికి మళ్ళీ ఈరోజు మనకు వచ్చేసింది. పోతే నిన్న శుక్రవారం ఒక ట్రైన్ స్పెషల్గా 4 వారాలు కేటాయించారు. దాని పేరు నాందేడ్, హుజూర్ సాయం నాందేడ్ నుంచి మన కరీంనగర్ మీదుగా ధర్మవరానికి చేరుకుంటుంది. ఆ ట్రైన్ 4 వారాల కోసం కేటాయించారు. దాంట్లో నేను వీడియో తీయలేదు. కాకపోతే ఇవాళ మాత్రం నేను వీడియో తీశాను. నా వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇకపోతే లాక్డౌన్ కన్నా ముందు మన కరీంనగర్ రైల్వే స్టేషన్లో బాంబే ట్రైన్ ఒకటి ఉంటుండే. అది ఇంతవరకు మనకు తిరిగి ప్రారంభం కాలేదు. దయచేసి మా కరీంనగర్ రైల్వే స్టేషన్కు లాక్డౌన్ కన్నా ముందు కేటాయించిన బాంబే ట్రైన్ మళ్ళీ పునఃప్రారంభిస్తే చాలా బాగుంటుంది అని మా కరీంనగర్ స్మార్ట్ సిటీ కరీంనగర్ ప్రజలు కోరుకుంటున్నారు. నాకు కామెంట్ రూపకంగా ఎంతోమంది తెలియజేస్తున్నారు. దయచేసి ఆ ట్రైన్ని మళ్ళీ మాకు కేటాయిస్తే బాగుంటుంది. ఇకపోతే నాందేడ్ నుంచి బెంగళూరుకు, పూనా దిక్కు, బాంబే దిక్కు ట్రైన్లు ఉంటాయి. కాకపోతే ఆ ట్రైన్లను మా కరీంనగర్ నుంచి ప్రారంభిస్తే బాగుంటుంది. నాందేడ్కు కరీంనగర్కు 4 అవర్స్ 5 అవర్స్ జర్నీ ఉంటుంది. 5 అవర్స్ అక్కడ కరెక్ట్ టైంకు బయలుదేరితే ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ అదే టైంకి అక్కడ చేరుకుంటే బాగుంటుంది. ట్రైన్లే మా కరీంనగర్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభిస్తే బాగుంటుంది. కొన్ని ట్రైన్లు పొడిగిస్తే బాగుంటుంది. నాందేడ్ నుంచి 2 బెంగళూరు ట్రైన్లు వెళ్తాయి. ఆ ట్రైన్ని పొడిగిస్తే ఇంకా బాగుంటుంది. పోతే బాంబేకి 3 4 వెళ్తాయి. ఆ ట్రైన్లు కూడా పొడిగిస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ.